నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు నామమున నేను ఫలములతో నింపునుగాక. ఆమేన్. నువ్వు ఫలించి అభివృద్ధి పొందుదువుగాక. పక్కన వారిని బలపరిచి ఆశీర్వదించండి. మనందరం బైబిల్స్ పట్టుకుందామా? ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపా సత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మన అంశము, ఈ సబ్బాతు దినమును మనల్ని ఈ సన్నిధికి, ఆయన మందిరముకు తీసుకొచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. మనంతరకు మనం రాలేదు, కేవలం ఆయన కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన బలమును బట్టి ఆయన ఆవరణంలోకి రాగలిగాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మన అంశము సొలొమోను చేతులు చాచి నిలుచుండి చేసిన ప్రార్థన. మీ పక్కవారి భుజం తట్టి చెప్తారా? సొలొమోన్ నిలుచుండి ఆకాశం వైపు చేతులెత్తి చేసిన ప్రార్థన. చెప్తారా మరలా? ఈరోజు మన అంశం ఏంటి? ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ నవంబర్ నెలంతా ప్రభు తన రెక్కల కింద కాచి కాపాడినందుకు 2 చేతులు పైకెత్తి ప్రభును స్తోత్రములు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవుని కలుగునుగాక. ఆమేన్. మంచిదండి. ఈరోజు మన అంశము సొలొమోను చేతులు చాచి నిలుచుండు చేసిన ప్రార్థన. మొదటి రాజులు 1 Kings chapter 8 verse 54. సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు, సొలొమోను ఇలాగా ప్రార్థించుటయు, విన్నపము చేయుటయు ముగించి, విన్నపము చేయుటయు ముగించి, ఆకాశము తట్టు తన చేతులను చాపి, ఆకాశము తట్టు తన చేతులను చాపి, యెహోవా బలిపీఠము ఎదుట, యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళునుట మాని, మోకాళ్ళునుట మాని, లేచి నిలిచిన తరువాత, లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలీయుల సమాజమంతటిని దీవించెను. ఆమేన్. చాలండి. ఇక్కడ కింగ్ సొలొమోన్, రాజు అయిన సొలొమోన్ గారు దేవుని ఎదుట కొన్ని విన్నపములు చేసి ప్రార్థించిన తర్వాత, ప్రార్థన ఎలా చేస్తాం చెప్పండి? మీ స్వరం ఎత్తి చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఏక స్వరముతో గంభీరంగా చెప్పారు, ఒకే స్వరముతో. సీనాయి పర్వతం మీద మోషే గారు మాట్లాడి ప్రభుతో మాట్లాడుటకు వెళ్ళినప్పుడు, ఆ యెహోవా దేవునితో, యావే తండ్రితో మాట్లాడుటకు వెళ్ళినప్పుడు, ప్రభువు చెప్పిన మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు ఏక స్వరముతో చెప్పారు. ఏం చెప్పారో తెలుసా? ఒకే మాట చెప్పారు. చెప్తారా? ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి? మోకాళ్ళు ఉంచి ప్రార్థించాలి. అందుకే తన భక్తుల ద్వారా ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించాడు. పరిశుద్ధాత్మదేవుడు ఏమని రాయించంటే, ప్రతి మోకాళ్ళు వంగాలి, ప్రతి మోకాలు వంగాలి. రాజు కూడా మోకాలు వంచాడా లేదా? వంచాడు. ఈరోజు మన అంశం ఏంటి? సొలొమోను చేతులు చాచి నిలుచుండి చేసిన ప్రార్థన. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింగ్ సొలొమోన్, రాజు అయిన సొలొమోన్. సొలొమోను తండ్రి గారి పేరేం పేరు? దావీదు గారు. దావీదు గారు రాజు, తన కుమారుడు కూడా రాజు. దావీదు మోకరించి ప్రభు ఎదుట ప్రార్థించాడు. దేవుని హృదయానుసారుడిగా ఉన్నాడు. సొలొమోను కూడా మీరు చూడండి, సొలొమోను కూడా దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వ్యక్తి, మోకరించి ప్రార్థించిన వ్యక్తి, దేవుని దయ పొందుకున్న వ్యక్తి. మీరు గమనించినట్లయితే తండ్రి తన కుమారుడికి నేర్పించాడు. ఏ విధంగా నేర్పించంటే, మొదటగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. నీ మోకాలు వంచాలి. నువ్వు ఎప్పుడైతే మోకాలు, రాజు యొద్దకు అనేక మంది ప్రజలు మోకరించి తన మనములు అంగీకరించి చెప్తారు, ఇదిగో రాజా అని మోకరించి చెప్తారు. కానీ రాజే దేవుని ఎదుట వంగిన ఎడల రాజ్యములు, ఏ రాజ్యం మీదకైతే వెళ్తున్నాడో ఆ రాజ్యమును స్వతంత్రించుకుంటున్నాడు. మీ పక్క వారి భుజం తోటి చెప్పండి, నీ ప్రశ్నకు సమాధానం కావాలంటే మోకాళ్ళు వంచాలి.
ఆమేన్, ఆమేన్. కాబట్టి మన మోకాలు వంగునుగాక. అనేక మంది భక్తులు ఈ విధంగా ప్రార్థించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టైల్ దే ప్రేయర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అనేక మంది ప్రజలు భక్తులు దేవుని ఎదుట నానా విధములుగా ప్రభు ఎదుట ప్రార్థించారు. మనం చూద్దాం సొలొమోను భక్తుడు ఎలా ప్రార్థించాడంటే, మోకరించి ప్రార్థించిన తర్వాత ప్రభు ఎదుట కొన్ని విన్నపములు చెల్లించిన తర్వాత లేచి నుంచుండి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించాడు. మనం ఆరాధన చేసేటప్పుడు ఎవరి వైపు చేతులెత్తి ఆరాధిస్తాం? జీవము కలిగిన దేవుని వైపు. యెహోవా అనే పేరుకు అర్థం, అసలైన అర్థం ఏంటండి? యావే. యావే తండ్రిని మనము సేవిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో నింపబడి ఆకాశం వైపు చేతులెత్తి, నువ్వే ప్రభువా, ఈ మహిమ నీకే, ఈ ఘనత నీకే, ఈ స్తుతియాగము నీకే, ఈ ప్రార్థన నీకే, ఈ ఆలోచనలో వస్తున్న ప్రతి ఒక్కటి ఊహ నీకే ప్రభువా. ఎవ్రీథింగ్ ఈజ్ సరెండరింగ్ యూ ఓన్లీ ఫాదర్. ప్రతి ఒక్కటి ప్రభు ఎదుట మనము సమర్పిస్తున్నాం. వీఆర్ సరెండరింగ్ అవర్ ప్రేయర్స్, వీఆర్ సరెండరింగ్ అవర్ వర్షిప్, వీఆర్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట మన ప్రతి ఒక్క అవసరతలను ఆయన ఎదుట అప్పచెప్తున్నాం. కాబట్టి సహోదరి సోదరు, దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పూర్వీకుడైన రాజు అయిన సొలొమోను గారు ఆకాశం వైపు చేతులు ఎత్తి ప్రార్థించారు. అనేక మంది ప్రజలు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించారు. మీరు చూచినట్లయితే నిర్గమాకాండంలో ఉంటుంది 17-18 అధ్యాయం మీరు చూచినట్లయితే అబీమెలెకులు ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు అబీమెలెకులు వీరిద్దరు కలిసి యుద్ధము జరుగుతుంది. ఓకే, నేను రెఫరెన్స్ చెప్తాను. అమాలేకులు 17వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఓకే, మోషే ఈ విధంగా ప్రార్థిస్తాడు. ఆకాశం వైపు తన 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తాడు. ఆ 2 చేతులు ఎప్పుడైతే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తూ ఉంటాడో ఇశ్రాయేలు ప్రజలకు విజయము వస్తుంది. ఆ యొక్క చేతులు ఎప్పుడైతే కిందకి దింపుతాడో శత్రువులు గెలుస్తారు. అధ్యాయం చెప్పాము ఒకసారి. 17, 11. ఓకే, మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చేయి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి సహోదరి సోదరులారా, మన పూర్వీకులు ఒక్కొక్కరు ఒక్కో విధముగా ప్రార్థించారు. మోషే కూడా వన్ ఆఫ్ ద స్టైల్ హ్యాస్ బీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట ఈ విధంగా ప్రసాదించాడు. మోకరించి తలను నేల మీద పెట్టి ప్రార్థించాడు. తల ఈ 4 హెడ్ ఉంటుంది కదా, ఈ నుదుట నేల మీద పెట్టి చేతులు కింద ఉంచి మోకరించి ప్రార్థించాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్రేయర్. ఈ విధంగా ఒక విధముగా ప్రార్థించవచ్చు. మరలా కూర్చుండి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి ఇశ్రాయేలు ప్రజల పక్షమున, కాబట్టి ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి ప్రార్థించాడు మోషే గారు. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఇది ఒక విధమైన ప్రార్థన. ఇటు ప్రార్థనలో ప్రభు మనల్ని నడిపించును గాక. కాబట్టి నీకు ఏ అవసరం అయితే ఉంటుందో నువ్వు మోకరించి ఆకాశం వైపు చేతులు ఎత్తిన యెడల నీ మనవని ప్రభు అంగీకరించును గాక. ఆమేన్. మీరు ఎప్పుడైతే ఆరాధన చేసేటప్పుడు ఆకాశం వైపు చేతులు ఎత్తాలి. యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ హార్ట్, యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ హ్యాండ్స్. నీ ప్రాణ ఆత్మ శరీరం ప్రభు వైపు చూపించండి. ప్రభు నాకంటూ ఏమి లేదయ్యా. 2 చేతుల పైకెత్తినప్పుడు ఏముంటుంది మన దగ్గర? నా దగ్గర ఏమి లేదయ్యా, నా శక్తి కాదు, నా బలము కాదు. ఇదిగో నువ్వు ఇచ్చిన శక్తిని బట్టి, ఈ బలమును బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నా. గివ్ మీ యువర్ మోర్ పవర్ టు వర్షిప్ యూ. నీ శక్తిని నాకు దయచి నేను ఆరాధించుటకు, నీ బలమును నాకు దయచి నేను ఆరాధించుటకు, నేను మహిమపరచుటకు, నీ నామమును ఘనపరచుటకు. ఇటు విధంగా మనం ప్రార్థించుదుము గాక. ఇటు విధంగా మనం చేతులెత్తి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించుదుము గాక. మన దేవుడు ఎక్కడున్నాడండి? పాతాళంలో ఉన్నాడా? ఆకాశములో ఉన్నాడా? ఆకాశము మహాకాశములో ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసము, భూమి ఆయన పాదపీఠం. అందుకే నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఆకాశం అందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ నువ్వు దేవుణ్ణి విగ్రహమును చేసుకొని నీవు పూజింపకూడదు. కాబట్టి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆకాశము వైపు నువ్వు చేతులెత్తి ప్రార్థించు.
నీకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, నీకున్న ఏ సమస్య అయినా కావచ్చు, నీకున్న ఏ ఇబ్బంది అయినా కావచ్చు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలంటే నిన్నటి కాలం మన అంశము, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుదువుగాక. ఆమేన్. కాబట్టి నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలంటే మొదటగా నీ మోకాలు వంగాలి, మొదటగా నువ్వు వాక్యముని ధ్యానించాలి, మొదటగా నువ్వు దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థించాలి, నలగాలి, విరగాలి, విరగొట్టబడాలి. ప్రభు చేతులు ఎప్పుడైతే మనం విరగొట్టబడతామో అటు విధముగా మనం ఆస్వాదించబడుదుముగాక. ప్రభు హస్తముల కింద మనం విరగొట్టబడుదుముగాక. ఆకాశం ఆయన సింహాసనము కాబట్టి, భూమి ఆయన పాదపీఠము కాబట్టి, ఎల్లప్పుడూ ఆయన ఎదుట మనము చేతులు చాచి ప్రార్థించుదుముగాక. ఆ సర్వోన్నతమైన దేవుని ఎల్లప్పుడూ మనం ఆరాధించుదుముగాక. ఆ మహిమ కలిగిన దేవుని ఎల్లప్పుడూ మనం మన చేతులు పైకెత్తి స్తుతులు చెల్లించుదుముగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ని కావచ్చు, మీ ఆత్మీయమైన సోదరులు కావచ్చు, మీకు కనపడినప్పుడు ఏమని చెప్తారు? ప్రైజ్ ద లార్డ్ అని చెప్తారు. ప్రైజ్ ద లార్డ్ అంటే అర్థం ఏంటంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రభువును నువ్వు స్తోత్రము చెల్లిస్తున్నావు. కొంతమంది షాలోమ్ అంటారు. షాలోమ్ అనగా సమాధానం, శాంతి నీకు తోడై ఉండును గాక, సమాధానం నీకు తోడై ఉండును గాక. కాబట్టి మొదటగా మనం ప్రార్థించేటప్పుడు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించేటప్పుడు సమాధానముతో నింపబడి మనం ప్రార్థించుదుము గాక. ఒకవేళ నీకు సమాధానం లేదా, ప్రార్థన నడవదు, నడిసిద్దా? హృదయం అంతా గలిబిలిగా ఉండిద్ది, ప్రార్థన నడవదు, చికాకు వస్తుంది. ఓకే, ఆ టైంలో నువ్వు ఈ విధంగా ప్రార్థించు. ప్రభువా, నేను ఎవరి ఎదుట అయితే ఒకవేళ నా మాట తీరు కానీ ఏమన్నా తప్పుగా ఏమైనా జారేనేమో, దయతో నన్ను క్షమించాయా. వెళ్ళి వారి ఎదుట మీరు సమాధాన పడుదురుగాక. సమాధాన బలులు ప్రభుకి ఇష్టమైనది. ఆమేన్. సమాధాన పరుచువారు ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అనబడదు. ఆమేన్. అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఓకే, కింగ్ సోలమన్ ప్రేడ్ ఆల్మైటీ గాడ్ టు వర్షిప్ హిస్ నేమ్. ఆమేన్. రాజు అయిన సొలొమోన్ ప్రభువును ఆరాధించే వ్యక్తిగా, మహిమపరిచిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆకాశం వైపు చేతులైతే ప్రార్థించడం, ఇటువంటి విధమైన ప్రార్థన దేవుడు మనకిచ్చునుగాక. ఓకే, మరలా మనం ఆది కాండంలో చూసినట్లయితే అబ్రహాం గారు మనం చూద్దాం. విశ్వాసముకు తండ్రి అబ్రహాం తన కుమారుడైన లోతును బట్టి ఈ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఈ వీప్ ద గాడ్ అండ్ ఈ సీక్ ద గాడ్, ఈ ప్రే ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అబ్రహాం దేవుని ఎదుట నిలిచి ఉండి ప్రార్థించాడు. అబ్రహాం ఈ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిలో నిలిచి ఉండి ప్రార్థించాడు. చెప్పండి, నీవు కూడా నిలిచి ఉండి ప్రార్థించాలి. మీ పక్క పసంతో చెప్పండి, నీవు కూడా నిలిచుండి ప్రార్థించాలి. ఆమేన్. అందుకే నేను ఒక్కొక్కసారి మీకు చెప్తా ఉంటాను, లేకుండా ఒకసారి లేచి నుంచోండి అంట. ఎక్కువగా కింద కూర్చుండే వాళ్ళు ఏమవుతుంది? కాళ్ళు తిమ్మురులు, నొప్పులు, ఓకే, అలసిపోతాం. కాబట్టి ఒక్కొక్క విధంగా మనం ప్రార్థించవచ్చు. మోకాళ్ళ అనుభవం, ఆకాశం వైపు చేతులెట్టి ప్రార్థించడం, సాష్టాంగ నమస్కారి ప్రార్థించడం, మరలా మన ముఖమును మన నుదుటిని నేలకు మోపుతూ మోకరిస్తూ మన దేవుని స్తుతించడం, ఓకే, ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించడం, ఓకే, నిలుచుండి ప్రార్థించడం. ఇటువంటి ప్రార్థన అనుభవంలో ప్రభువు మనల్ని నడిపించునుగాక. ఒక్కొక్క విధము అనుభవమును, ఒక్కొక్క విధమైన అభిషేకముతో ప్రభువు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. ఓకే, మీ పక్కవారి భుజంతో చెప్తారా? ప్రార్థించడం ద్వారా మందిరములో దేవుని మహిమ నింపబడుతుంది. ఆమేన్. మందిరం అంటే ఏంటో చెప్పండి. నీ హృదయమే ఒక మందిరం. ఆమేన్. కాబట్టి ఫిజికల్గా మనం ఆరాధించుటకు ఒక మందిరముగా మన మందిరములో మనందరము కూడి ఉన్నాం. కానీ శరీర సంబంధం, ఆత్మ సంబంధంగా, బట్ గాడ్ ఈజ్ సేయింగ్ దట్ స్పిరిచువల్లీ మన హృదయమే ఒక మందిరము. కాబట్టి ఈ మందిరం ఎల్లప్పుడూ ఆయన మహిమతో నింపబడును గాక. ఆమేన్. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 1వ వచనం.
సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు సొలొమోను తను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము చాలండి, నిండా మరలా నిండెను. చదువుకుందాం. సొలొమోన్, రాజు అయిన సొలొమోన్ తన చెయ్యి ప్రార్థన ముగించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది. అగ్ని దిగివచ్చి దహన బలులను, సమాధాన బలులను, ఇతరుల బలులను, ప్రతి విధమైన బలులను, పాప పరిహార్థమైన బలులను, ప్రతి బలులను కాల్చివేసింది. ఏమి కాల్చివేసింది? యెహోవా అగ్ని. అగ్ని అంటే అర్థం ఏంటో తెలుసా? హోలీ స్పిరిట్. మీ పక్కవారి భుజం తట్టి చెప్పండి, అగ్ని అనగా పరిశుద్ధాత్మదేవుడు. ఇంకో విధముగా కూడా ఉంటుంది బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో హోలీ గోస్ట్. హోలీ స్పిరిట్ అంటారు సెకండరీ, ఫస్ట్ హోలీ గోస్ట్ అంటారు. ఓకే, అగ్ని అనగా పరిశుద్ధాత్మదేవుడు, సర్వశక్తి కలిగిన ఆత్మ, దత్తపుత్ర ఆత్మ, సర్వంతి ఆత్మ. ఓకే, అదే ఆత్మ మీకు తోడయుండును గాక. ఆమేన్. ఆ మహిమ కలిగిన కార్యములు మన సంఘములో జరుగును గాక, మన జీవితంలో జరుగును గాక. నీవు విశ్వసించిన ఎడల అద్భుత కార్యములు జరుగును గాక. ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానం చక్కటి వాగ్దానం. ఓకే, చెప్పండి. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా, బంధకములో పడిపోయి ఉండి వారులారా నిరీక్షణ గలవారై మరలా మీ కోటను ప్రవేశించుడి. ఇదిగో నేడు నేను మీకు రెండింతల మేలులు చేసేదనని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ నెల అంతా ప్రభు ఆరోగ్యమునిచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు. మనం బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే కేవలం ఆయన చేసిన మేలే. అవునా కాదా? మీ పక్కవారి భుజం ధరి చెప్పండి, దేవుడు నేను రెండింతల మేలుతో నింపాడు. ఆమేన్. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు. ఆమేన్. ఓకే, మనము ఈ విధంగా మనం చూస్తున్నాం. ఈ నెల ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చిన దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా సొలొమోను గారు, రాజు అయిన సొలొమోను గారు తన ప్రజల కోసం ప్రార్థించాడు. మీరు చూడండి సహోదరి సోదరులారా, ప్రజలు రాజు గురించి ప్రార్థిస్తాడు, కానీ రాజు ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజల కోసము ప్రార్థించాడు. ఏ విధంగా ప్రార్థించాడంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము ఒకసారి 41, 42 చదువుదాం సింపుల్గా, టైం లేదు కాబట్టి. నా దేవా యెహోవా, బలమును ఆధారముగు నీ మందసమును దృష్టించులెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. దేవా యెహోవా, నీవు నీ చేత అభిషేకం నొందిన వానికి నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానం చేసిన కృపలను జ్ఞాపకం చేసుకును. ఓకే, తన తండ్రి అయిన దావీదు గారికి చేసిన వాగ్దానములను జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా. ఇదిగో మరలా ఈ విధముగా మనం చూసినట్లయితే 1 రాజుల 8వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయం అంతా మనం ధ్యానించినట్లయితే 54 వచ్చిన మనం చదువుకున్నాము కదా. దానిపైన ఈ విధముగా ఉంటుంది. సొలొమోను గారు ఈ విధంగా ప్రభువుతో ప్రార్థిస్తున్నాడు, ప్రభువా, నా పూర్వీకుడైన మోషేను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు కదయ్యా. దేవా, పూర్వీకుడైన మోషే చేసిన ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకున్నావు. నా పూర్వీకుల్ని ఐగుప్తులోని నుంచి బయటికి తీసుకొచ్చావు, కానానులోకి నడిపించావు. దేవా, నా ప్రజలకు ఇచ్చిన స్వాస్థ్యమును నువ్వు ఇచ్చావు, వారికి అన్నీ ఇచ్చావయ్యా. నువ్వు చేసిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చావు. ప్రభా, ఈ వాగ్దానం నెరవేర్చినందుకు నీకు వందనాలని ఆకాశం వైపు చేతులైతే ప్రార్థించాడు. ప్రార్థించిన తర్వాత తన ప్రజలను దీవించాడు. 45వ వచనం మీరు చూచినట్లయితే, 55వ వచనం మీరు చూచినట్లయితే, రాజు లేచి ఆ యొక్క ప్రజలను దీవించాడు. ఇశ్రాయేలీల సమాజం అంతటిని దీవించెను. ఇశ్రాయేలు ప్రజలందరినీ దీవించెను. ఆమేన్. నేను మీకు ఎందుకు చెప్తున్నానని తెలుసా? మీ పక్క వారిని బ్లెస్ చేయండి, మీ పక్క వారిని ఆశీర్వదించండి, మీ పక్క వారిని మంచి శుభకరమైన మాట్లాడండి అని. ఎందుకో తెలుసా? మన పూర్వీకులు పలికిన మాటలు మన నోటి నుంచి వచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటుందో ఎల్లప్పుడూ ఇతరుల క్షేమము కోరుదుముగాక. ఆమేన్. వెన్ యూ ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రేయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి నువ్వు ప్రార్థిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఇతరుల గురించి నువ్వు క్షేమం కోరుతావో, నువ్వు ఎప్పుడైతే ఇతరులను ఆశీర్వదిస్తావో, ఇతరుల పట్ల నువ్వు ఎప్పుడైతే క్షేమాభివృద్ధి కోరుకుంటావో, నీకు తెలియని విధంగా నీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, నీ జీవితంలో సంతోషము కలుగును గాక, నీ జీవితంలో నెమ్మది కలుగును గాక, నీ జీవితంలో ఆ వాగ్దానము నెరవేర్చబడును గాక. మీరు చూసినట్లయితే సహోదరి సహోదరు, నా ప్రియ సంగమా, మోషే పట్ల దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చాడు. దానికన్నా ముందుగా అబ్రహాము పట్ల దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చాడు, మోషే పట్ల నెరవేర్చాడు. మోషే విషయంలో నెరవేర్చింది. సొలొమోను, రాజైన సొలొమోను ఈ విధంగా ప్రార్థించినప్పుడు ఆ యొక్క వాగ్దానములన్నీ నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభును స్తుతించాడు, మహిమపరిచాడు, ఆరాధించాడు. He stand in front of God. He lift his hands and praise God. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభును స్తుతించాడు, మహిమపరిచాడు. ప్రభా, నువ్వు ఇచ్చిన వాగ్దానమును ప్రభా నా పితలకు స్వాస్థ్యములకు నడిపించావు, కానానులోకి నడిపించావు. ఆ వాగ్దానం నెరవేర్చినందుకని అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరిని, జనులను దీవించాడు. ఆమేన్. అటు విధంగా నువ్వు నీ ప్రజలను దీవించుదువుగాక, నీ జనులు మీరు దీవించుదురుగాక, మీ గ్రామస్తులను దీవించుదురుగాక, మన దేశము దీవించబడునుగాక, మన గ్రామము దీవించబడునుగాక, ఈ గ్రామంలో ప్రతి జనులు రక్షించబడుదురుగాక. ఆమేన్. ప్రభు ఎందు నిమిత్తం ఈ గ్రామం నడిపించి ఆయన చిత్తము మా జీవితంలో, మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. కాబట్టి సొలొమోన్, రాజు అయిన సొలొమోన్ ఈ విధంగా ప్రార్థించాడు. అర్థమవుతుందండి సహోదరి సహోదరా? దీవెనకరమైన మాటలు మన నోటి నుంచి వచ్చునుగాక. యెహోవా మహిమ అగ్ని వలె మీ హృదయంలోకి వచ్చునుగాక, మన సంఘములోకి వచ్చునుగా, ప్రతి సంఘములోకి వచ్చునుగాక, ప్రతి సేవకుడు రెండింతల ఆత్మతో నింపబడునుగాక. ఆమేన్. ఉజ్జీవముతో పరిచర్య, ఉజ్జీవముతో రివైవల్ విల్ బి స్టార్ట్ ఇన్ దిస్ ఏరియా. ఆమేన్. ఈ స్థలం ఉంది, ఈ గ్రామం ఉంది, ఉజ్జీవము ఉదయింపబడునుగాక. ఆమేన్. ఓకే, వి విల్ సీ. మొదటి వచనం చదువుదామా? 7వ అధ్యాయం మొదటి వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము మొదటి వచనం. సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. సెకండ్ కూడా చదవండి. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. మరలా చదువుతారా? యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అదేంటి బ్రదర్, అదేంటి సిస్టర్? యాజకుడు దేవుని పంపించిన దూత కదా, మరి ఆ మందిరములో ఎందుకని యాజకుడు సమీపించలేక ఉన్నాడని మీరు అడుగుతారా? దేవుణ్ణి ఎవరైనా చూసారా? చూసిన వారు సచ్చిన వారు వాళ్ళ కింద పడిపోయి ఉన్నారు. అవునా కాదా? ఆయన అగ్ని మేఘము వలె మన జీవితంలో ఉండను గాక. డైరెక్ట్గా ఎవరు చూస్తే చనిపోతాం. అవునా కాదా? కాబట్టి దూరం నుంచి చూచిన వారే ఉన్నారు, కానీ దగ్గరికి వెళ్ళి చూచిన వారు లేరు. కాబట్టి ఆయన ప్రసన్నత, ఆయన తేజస్సు, మహామహిమతో రెండో రాకడ వస్తున్నాడు. ఆ సమయం మన మనోనేత్రములతో చూచుదముగాక, మహిమ శరీరంతో చూచుదముగాక, ఆ మేఘారూఢుడైన దేవుని మనము చూచుదముగాక, అట్టి రక్షణ ప్రభు మనకిచ్చునుగాక. ఆమేన్. కాబట్టి ఆ మందిరములో ఉన్న యాజకులు కూడా ప్రవేశింపలేక ఉన్నారు. ఎక్కడ ప్రవేశింపలేక ఉన్నారు? మందిరములో. అగ్ని వలె ఆకాశం నుండి దిగి వచ్చి ఆ దహన బలులను కాల్చివేసింది. ఓకే, ఇదే మాట మరలా మనం చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము. మోషే అహరోనుల విషయంలో, వారు చేసిన పరిచర్య విషయంలో దేవుడు ఏ విధంగా కార్యములు చేశాడో, ప్రత్యక్ష గుడారం ముందు ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడి ఉన్నాడో మనం చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35 వచనములు, పేజీ నంబర్ 80. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారము కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. దేవుడు ఏ విధంగా వస్తున్నాడండి? మేఘము వలె. మీ పక్క భుజం తోటి చెప్పండి, మేఘము వలె. ఓకే, నెక్స్ట్. ప్రత్యక్ష గుడారం మీదకి నింపెను, తన తేజస్సుతో నింపాడు. ఆ మేఘం
మీద నిలుచుట చేత తేజస్సు అంటే ఏంటండి? వెలుగు. ఇంకో మాట కూడా మనం చెప్పవచ్చు, మనము ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖము వికారముగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మన ముఖము దేవదూత ముఖము వలె తేజస్సుగా ఉండాలి. దేవుని ఎదుట ఫెలోషిప్ చేస్తున్న ఇది ఉదాహరణకి సింహాసనం అనుకోండి. ఈ సింహాసనం దగ్గర ఉన్న కోట్లాది కెరూబులు షెరూబులు దేవదూతలు ఉన్నాయి. ఓకే, దేవునితో రిలేషన్షిప్ చేస్తున్నాయి. ఈ కోట్లాది కెరూబులు షెరూబులు దేవునితో రిలేషన్షిప్ చేస్తున్నప్పుడు ప్రభులో ఉన్న తేజస్సు ఆ దేవదూతలో కూడా వెళ్ళినావో లేదా? వెళ్ళినాయి. కాబట్టి మనం ఎవరిని సేవిస్తున్నామో వారి వంటి స్వభావం మనకు వచ్చును గాక. ఓకే, దేవునిలో ఉన్న తేజస్సు మనలోకి వస్తుంది. ఎలా వస్తుందంటే వెన్ వి ఆర్ ఇన్ ఫాస్టింగ్. ఎప్పుడైతే మనము ఉపవాసం ఉండి ప్రభుతో సహవాసము చేస్తామో ఆయన సన్నిధి మనకు తోడైండును గాక. ఆ తేజస్సుతో మన ముఖము నింపబడును గాక. మన ముఖము వికారముగా ఉండకూడదు. దేవుని తేజస్సుతో ఈ ముఖము ఉండును గాక. మనం ఎవరి పోలికలో నిర్మించబడ్డాం? చెప్పాలి ప్రభు మాట. మనం ఎవరి పోలికలో నిర్మించబడ్డాం? దేవుని పోలికలో మనము నిర్మించబడ్డాం. ఆయన పోలికలో మనం నిర్మించబడ్డాం కాబట్టి మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి. ఆయన మాదిరికరంగా మనము ఈ లోకంలో విస్తరింపబడాలి. ఆమేన్. ఆయన సువార్త మన నోటి నుంచి వచ్చునుగాక. ఆమేన్. ప్రత్యక్ష గుడారం మీద దేవుని తేజస్సు మేఘము వలె వచ్చిన మందిరము నింపబడింది. ఓకే, నెక్స్ట్ చదవండి. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. మందిరము యెహోవా తేజస్సుతో నిండెను. గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. ఎక్కడ మీరు చూడండి, మనము దీనికి ముందు మనం ఒక వర్స్ మనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతములు 7:1 యాజకులు దాంట్లోకి ప్రవేశించలా. నిర్గమాకాండం 40:35 మనం చదువుకున్నాం. మోషే కూడా దాంట్లోకి వెళ్ళలేకపోయాడు. ప్రత్యక్ష గుడారం బయటే ఉన్నారు. ఒకసారి మనం చదువుదాం. వి విల్ సీ. లేవీకాండం 9:23-24 అందరూ లేచి నుంచుందామా? ఈ వచనం కూర్చోండి. ఈ వచనం చదివిన తర్వాత నుంచుందాం. లేవీకాండము 9:23-24 మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా. చాలండి, మరలా చదువుకుందాం. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి ప్రజలను దీవించారు. సొలొమోను ప్రజలను దీవించాడు. మోషే ప్రజలను దీవించాడు. అహరోను ప్రజలను దీవించాడు. దావీదు ప్రజలను దీవించాడు. ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి? దేవుని మందసం. దేవుని మందసంలో ఆ అగ్ని బలముగా వస్తుంది. దూరం నుంచి చూసిన వారే ఉన్నారు కానీ దగ్గర నుంచి చూసిన వారు లేరు. ఈవెన్ మోజెస్, అహరోను కూడా. మోజెస్ కూడా దాంట్లోకి సమీపించలేదు. దీని కింద వచ్చిన మనం చదువుతాం. ఓకే, మోజెస్ అహరోను వీరిరువురు ఎలా ఉన్నారంటే ప్రజలను దీవించారు. కమ్ సెకండరీ నెక్స్ట్ చదువు. యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. మరలా ఒకసారి 23 చదువుతారా? మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలకు అనగా లోనకు వెళ్ళి బయటకు వచ్చి ప్రేయర్ చేసేసి బయటకు వచ్చేసారు. ఇంకా మరలా చెప్తారా? మోషే అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళారు, ప్రార్థించారు, మరలా బయటకు వచ్చారు. మీ పక్క భుజం దగ్గర చెప్పండి, నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు నీకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. ఓకే, బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ప్రజల మీద తమ చేతులెత్తి వారిని దీవించారు. ఓకే, ఒకసారి 22వ వచనం చదువుదాం. ఏమేం బలిలో మనం చదువుదాం. అప్పుడు అహరోను పాప పరిహార్థ బలిని. అహరోన్ అంటే ఎవరండి? ప్రవక్త.
మోషే గారు అన్నయ్య, ప్రవక్త. హీ వాజ్ అన్ ప్రాఫెట్. ఓకే. అహరోను పాప పరిహార్థ బలిని దహన సరే ఒకసారి పాప పరిహార్థ బలి అంటే ఏంటండి? మనం ఏదన్నా మిస్టేక్ చేసిన ఎడల, తెలిసి తెలియకుండా చేసిన పాపమును బట్టి అదొక బలి. దాన్ని ఏమని పిలుస్తారు? పాప పరిహార్థ బలి. నెక్స్ట్ దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తర్వాత దిగివచ్చెను. చూడండి, ఈ సమాధాన బలులు ప్రతి ఒక్క బలిను ప్రభు అక్కడ సింహాసనం ఎదుట పెట్టి, ఆ దహన బలుల మీద పెట్టి ప్రార్థించిన తర్వాత ఆకాశం వైపు చేతులెత్తి తన ప్రజలను ఆశీర్వదించి అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసారు. కాబట్టి సేవకులుగా బలి అనగా ఏంటండి? దహన బలులు అంటే ఏంటి? ప్రేయర్స్. మీ పక్కవారు భుజం దగ్గర చెప్పండి, ప్రార్థనలు. సమాధాన బలులు అంటే అసమాధానం ఉంటాం కదా. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మన ప్రార్థన నడవట్లేదు. ఎందుకు? సమాధానం లేక. గొడవ, ఏదో ఒకటి గొడవ, పిల్లల మధ్యన గొడవ, ఇంట్లో గొడవ, బయట ఏదన్నా ఎక్స్ట్రా ఏదన్నా గొడవలు. దీన్ని బట్టి ఏమవుతుందంటే మన హృదయము కలవరపడుతుంది. మనం ప్రేయర్ చేసేటప్పుడు ఆ ప్రార్థన ముందుకు వెళ్ళదు. ఎందుకంటే తప్పు మనది కాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమాధాన పడాలి. సమాధాన పరుచువారు ధనులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. కాబట్టి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దీన్ని సమాధాన బలి అంటారు. దహన బలులు, నువ్వు ఏదైతే బలి నువ్వు దేవుని ఎదుట అర్పిస్తున్నావో, నీ పాప శాప దోషములు అసమాధానములు ప్రతి ఒక్కటి ప్రేయర్స్ ద్వారా నువ్వు దేవుని ఎదుట సబ్మిట్ చేస్తున్నావో, ప్రతి వాటి నుంచి ప్రభు తన అగ్నితో వాటిని కాల్చివేయను గాక. మీకు మాట చెప్పనా? కొత్త నిబంధన ప్రకారంగా తన భక్తుడైన పేతురు గారికి ఈ విధంగా దేవుడిచ్చాడు. ఇదిగో పేతురు, ఈ లోకములో నువ్వు బంధించింది పరలోకంలో బంధింపబడింది, ఈ లోకములో విప్పబడింది పరలోకమందు విప్పబడింది. కాబట్టి అందుకని మన సమస్యలు మనము వేసి కాల్చివేస్తాం. ఈ లోకంలో బంధించింది పరలోకంలో బంధం. కాబట్టి ప్రభువే ఆ అగ్నితో కాల్చివేయను గాక. ప్రతి దహన బలులు కాల్చివేయబడును గాక. ప్రతి పరిస్థితులు, ప్రతి సమస్యలు యేసు నామమున పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చివేయబడును గాక. ఆమేన్. కాబట్టి మనం 21 days ఫాస్టింగ్లో, 7 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో ప్రతి సమస్య రాసి మనం కాల్చివేస్తాం. కాల్చివేసేది మనము కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు. విశ్వాసముతో ప్రార్థించి ఆ దహన బలులు దాంట్లో వేసి ప్రార్థించి చేస్తాం. మీరు గమనించినట్లయితే ఆ డే బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. లైక్ మోజేస్ అహరోను ఏ విధంగా అయితే ఆశీర్వాద వచనం పలికారో, అటు విధమైన వచనములు మీ ఎదుట కూడా ప్రసాదింపచేయబడతాయి. అవి మీరు రిసీవ్ చేసుకున్నారు, గుర్తుంచుకుంటున్నారు. ఒకసారి యు ఆర్ రిమెంబరింగ్ ద డేస్. ఆ మాటలు మీరు ధ్యానిస్తున్నారు, ఒకసారి గుర్తు తెచ్చుకుంటున్నారా? ఓకే. కాబట్టి అగ్నితో కాల్చివేయబడుతుంది. కాబట్టి దేవుని యొక్క అగ్ని మేఘము వలె వచ్చి కాల్చబడుతుంది. మీ పరిస్థితి ఏదైనా కావచ్చండి, ప్రభు ఎదుట దహన బలిగా నువ్వుండు. నీ మోకాలు ఉంచు, ఆకాశం వైపు చేతులైతే ప్రార్థించు. ఒకవేళ నీకు మోకాలు నొప్పులా నిలుచుండి ఆకాశం వైపు, సొలొమోనుల ఆకాశంలో వైపు చేతులైతే ప్రార్థించుదువుగాక. ప్రభువు నీకు జవాబిచ్చునుగాక. ఆమేన్. సొలొమోను చేసిన వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి మందిరములో ఆ బలులన్నిటిని కాల్చివేశారు. అది చూడగలిగారే లేదా? దూరం నుంచి చూడగలిగారు. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన నువ్వు చూడగలగాలి. నీ పక్కవారి భుజం తట్టి చెప్పండి, నువ్వు చేసే ప్రార్థన నువ్వు చూడాలి. నువ్వు చేసే ప్రార్థన నీకు జవాబు వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. రాజు అయిన సొలొమోను ఆకాశం వైపు చేతులెత్తి నిలుచుండు చేసిన ప్రార్థన. అట్టి ప్రార్థనలో ప్రభు మనల్ని నడిపించునుగాక, మన సంఘమును నడిపించునుగాక. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారి జీవితంలో ప్రభు ఉంచునుగాక. ఆమేన్. మీకు ఒక నిజ జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. రామగుండం అనే ప్రాంతంలో అపోస్తల్ సురేష్ పాస్టర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక సేవకుడు. ఆయనకు వివాహం కాలేదు. ఆ సేవకుడు ప్రభు ఎదుట సమర్పించుకుని వివాహం చేసుకుని అపోస్తలుగా ఉన్నాడు. ప్రభు ఎదుట దేవుడిచ్చిన మందిరంలో ఆయన సువార్త చాటుతూ ఉన్నప్పుడు
కొంత భాగం నింపబడింది, కొంత భాగం నింపబడలా. ప్రభువా అన్నిటిలో ప్రార్థిస్తున్నాడు. దహన బలులు అనగా హి వాస్ ప్రేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ప్రతి విన్నపములు దేవుని ఎదుట చెల్లిస్తున్నాడు. ఓకే, దేవుడు ఈ విధంగా ఉత్తరం ఇచ్చాడంట. తన ఉపవాసము ఏ స్థలమైతే ప్రజలతో నింపబడట్లేదో ఆ స్థలమందు వెళ్ళి మోకరించి ఆకాశం వైపు 2 చేతులు ఎత్తి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ స్థలమంతా ప్రజలతో నింపబడ్డారు. ఆమేన్. దేవుని మహిమతో నింపబడిన విధముగా మందిరము ఆ స్థలమందు జనులతో నింపబడ్డారు. ఆమేన్. ఇది మహిమ కలిగిన కార్యమా? కాదండి, మహిమ కలిగిన కార్యమే. బట్ ఆ సేవకుడు ఈ స్థలమందు ఈరోజు మన ఎదుట లేరు, చనిపోయారు, నిద్రించారు, ప్రభువుతో పాటు ఉన్నారు. ఆ సేవకుల్లో ఒక మంచి గుణలక్షణం నేను చూచానండి. ఏంటో తెలుసా? ఆ సేవకుడు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు కొన్ని గంటలు ఎక్కువసేపు మనం చేతుల పైకి ఎత్తలేం. ఎందుకంటే మన బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, కొంచెం నొప్పిగా ఉంటుంది. సర్క్యులేషన్ కింద నుంచి పైకి వెళ్ళాలంటే కష్టం, కానీ పైనుంచి కిందకి వెళ్ళాలంటే ఈజీయే, అవునా కాదా? కాబట్టి ఈ చేతులు పైకి ఎక్కువసేపు ఉంచలేం, చేతులు నొప్పి వచ్చేస్తాయి. అయితే దేవుడు తనకిచ్చిన ఒక ఆలోచన ఏంటంటే 2 తాళ్ళు కట్టుకున్నాడు. ఆ 2 తాళ్ళలో 2 చేతులు ఎలా పెట్టి మోకరించి ఈ విధంగానే ప్రార్థించి. దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం! తన చేసిన ప్రతి ప్రార్థన జవాబు వచ్చి ఆకాశం వైపు చేతులైతే ఈనాడు మనం ప్రార్థించలేకపోతున్నామా? చేతులు లేక. ఈనాడు మనం బయట చూసినట్లయితే చేతులు లేని వారు ఎంతోమంది ఉన్నారు. చేతులు లేకపోయినా కానీ వారు ఏదో విధముగా తింటున్నారు, ఏదో విధంగా రాస్తున్నారు, వాళ్ళ తలంతును ఉపయోగిస్తున్నారు. కానీ మనం చేతులను దేవుని ఆరాధించలేకపోతున్నాం. చేతులుండి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభు వైపు మనము చూపించలేకపోతున్నాం. మన పూర్వీకులు, మన భక్తులు చేసిన ప్రార్థన మనం చెయ్యదుముగాక. ఆ పాస్టర్ గారు చేసిన, సురేష్ పాస్టర్ గారు చేసిన ప్రార్థన దేవుడు మనకు అందించునుగాక, నేర్పించునుగాక. సంఘంలోకి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్.